కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన వైష్ణవి క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు కసాపురం కార్యనిర్వహణాధికారి వాణి, కార్యనిర్వహణాధికారి రామకృష్ణ, పెరవలి రంగనాథ స్వామి కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, దేవస్థానం సిబ్బంది, ఇక రఘునారాయణ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ భగవద్గీత పారాయణం శ్రావణ మాసం మొదటి వారంలో పెట్టాలని చంద్రశేఖర్ రాజా తెలిపారు. తిరుపతి నుండి నేరుగా కర్నూలు జగన్నాథంగట్టు దేవాలయంలో మీటింగ్ జరిగిన అనంతరం కర్నూలు నుండి నేరుగా పెరవలి శ్రీరంగనాథ స్వామి దేవాలయానికి సాయంత్రం చేరుకున్నారు. ఇక దర్శనం అనంతరం చిప్పగిరి గ్రామానికి బయలుదేరి అక్కడున్న చెన్నకేశవ మరియు భోగేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకుని రాత్రికి కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం నందు బస చేస్తారు. గురువారం ఉదయం ఉరవకొండ గని మఠాన్ని దర్శించుకుని తర్వాత పెను మహోబలం నరసింహస్వామిని దర్శించుకొని అనంతరం చేరుకున్న తర్వాత నేరుగా తిరుపతికి బయలుదేరతారు. ఈ కార్యక్రమంలో పెరవలి దేవస్థానం నందు ప్రతినిత్యం సాయంత్రం వేళ మహాభారత పారాయణం చదివే భక్తులు పాల్గొన్నారు. నానా పంజాత భవాండకుంభకు మహానందంగనాడుంభకు దాన్ని తెలుసుకోవాలి.